విద్యా సంవత్సరం పూర్తి కాకముందే ప్రైవేట్ స్కూల్ అడ్మిషన్స్ పేరుతో దందా. ప్రైవేట్ పాఠశాలలకు డిఈఓ అండదండలు. ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అరుణ్ కుమార్. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలో ముఖ్య నాయకుల సమావేశం ఎస్ఎఫ్ఐ మొయినాబాద్ మండల అధ్యక్షుడు చరణ్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అరుణ్ కుమార్ హాజరై మాట్లాడుతూ, చేవెళ్ల నియోజకవర్గంలో ప్రైవేట్ ఫీజుల దందా జరుగుతున్నప్పటికీ జిల్లా డిఈఓ, మండల ఎంఈఓలు పట్టించుకోవడం లేదని అన్నారు. అనేక పాఠశాలలు ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు చేర్చుకుంటున్నా ఆ విద్యా సంస్థలకు కనీసం పర్మిషన్ ఉందా అని అడిగేటట్లు కూడా విద్యాశాఖ అధికారులు లేరు. దీన్ని బట్టి అర్థమవుతుంది విద్యాశాఖ అధికారులు పూర్తిగా ప్రైవేట్ విద్యా సంస్థలకు అమ్ముడుపోయారని. అందులో భాగంగానే వచ్చే విద్యా సంవత్సరానికి ఈ విద్యా సంవత్సరం పూర్తి కాకముందే అడ్మిషన్లు చేర్చుకుంటున్నారని, తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు. అలాంటి విద్యా సంస్థలపై విద్యాశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో గుర్తింపు లేని విద్యా సంస్థల, వచ్చే విద్యా సంవత్సరానికి ముందుగానే అడ్మిషన్లు చేసుకుంటున్న విద్యా సంస్థల ముందు ఎస్ఎఫ్ఐ ఆందోళన నిర్వహిస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మొయినాబాద్ మండల అధ్యక్షుడు చరణ్ గౌడ్, ఎస్ఎఫ్ఐ నాయకులు రేష్వంత్, సాయి కిరణ్, దిలీప్, అనిల్, రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఏదైతే చేవెళ్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రైవేట్ యాజమాన్యాల దందా అంటే ముందు అడ్మిషన్ జరగడం, ఏదైతే ముందు అడ్మిషన్ తో పాటు ఈ అకాడమిక్ ఇయరే మీరు బుక్స్, యూనిఫామ్, టై, బెల్ట్ అన్ని తీసుకోవాలని చెప్పేసి పిల్లల తల్లిదండ్రులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రైవేట్ యాజమాన్యాలకు నేను ఒకటే హెచ్చరిస్తున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము పెద్ద ఎత్తున ఏదైతే ప్రైవేట్ యాజమాన్యంలో నడుస్తున్నటువంటి అడ్మిషన్ దందా బంద్ చేపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా విద్యా అధికారులు వచ్చి మీ పైన ఒత్తిడి తీసుకొచ్చేంత వరకు మా ఎస్ఎఫ్ఐ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఏదైతే ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి, అదే విధంగా స్కూల్లో అమ్ముతున్నటువంటి బుక్స్, యూనిఫామ్, టై, బెల్ట్, అదే విధంగా ఈ అడ్మిషన్స్ అన్ని, ఈ దందాలన్నీ బంద్ చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదే విధంగా రోజుకో స్కూల్ పుట్టుకొస్తుంది. సిబిఎస్ఈ అని చెప్పేసి, ఇంటర్నేషనల్ స్కూల్స్ అని, హై స్కూల్స్ అని చెప్పేసి ఎన్నో ప్రైవేట్ యాజమాన్యాలకు ఈ గవర్నమెంట్ లో పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏదైతే ఈ పర్మిషన్స్ ఇచ్చినటువంటి స్కూల్స్ ఉన్నాయో ఖచ్చితంగా ఈ అడ్మిషన్స్, ముందు అడ్మిషన్ ఏ స్కూల్లో జరుగుతున్నాయో అడ్మిషన్స్ అన్ని తిరిగి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ గా నేను డిమాండ్ చేస్తున్నాను.